మీరు గ్రంథాల ద్వారా నిరూపణ చేస్తామంటారు. గ్రంథం ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుంచి ఊడిపడిందా? ఒక వ్యక్తి రాసిందే గదా! వ్యక్తి రచించినటువంటి గ్రంథాలను గూడా నమ్మవద్దు. గ్రంథాలు చదివినప్పటికి గూడన స్వీయ విశ్లేషణ, ప్రాకృతిక ఆధారాలు, జీవన స్థితిగతులకు సంబంధించినటువంటి మూలాలు గూడా సింక్ అవ్వగలిగితే అది ప్రమాణమని చెప్పింది మా ధర్మం. మీరు కేవలం గ్రంథాన్ని పట్టుకొని దండలాడతారు. మేమట్లా గుడ్డిగా నమ్మమండి. వేదంలో ఒకటి చెప్పిన తర్వాత దాని వ్యవహారంలో, ఆచరణలో పెట్టి చూస్తాము. ఆచరణలో అది మాకు అన్వయం చెంది ఉండి, ఆచరణ యోగ్యమైందుంటే, ప్రకృతికి అనుసంధానంగా ఉండి, ఖగోళ విజ్ఞానానికి దగ్గరగా ఉంటే, ప్రాకృతిక ధర్మానికి కలిసేటట్టు ఉంటేనే మేము నమ్ముతాం. అంతేగాని శాస్త్రంలో చెప్పింది ఇప్పుడు కొందరు ఆనందంలో రాయొచ్చు, కొందరు బాధలో రాయొచ్చు, కొందరు ఆవేశంలో రాయొచ్చు. ఎవరి స్వభావం ఎలా ఉంటుందో, ఎవరి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో. అందుకే సర్వసంగ పరిత్యాగు